ప్రస్తుతం దేశవ్యాప్తంగా పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ గురించి చర్చ జరుగుతుంది. సర్ ప్రక్రియ ద్వారా ఎలక్షన్ కమిషన్ 90,60,000 ఓట్లు తొలగించింది. బయట ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఏంటంటే తొలగించిన ఓట్లలో ముస్లిం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఉన్నటువంటి వాస్తవం ఏంటి అనే విషయం పైన మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. 90,60,000 ఓటర్లో తొలగించిన దానిలో అందులో చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. అదే విధంగా ఒక వ్యక్తికి 2 ఓట్లు ఉన్నాయి. బంగ్లాదేశ్, మయన్మార్ చొరబాటుదారులు చాలా మంది పశ్చిమ బెంగాల్లో ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీళ్ళందరి ఓట్లు తొలగించారు. మతువా సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తుల ఓట్లు కూడా తొలగించడం జరిగింది. ఒక్కసారి మనం ఎన్ని ఓట్లు తొలగించాయనే అంశం పైన ఫోకస్ చేస్తే హిందూ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు 57,47,000 ఓట్లు తొలగిస్తే ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓట్లు వచ్చేసి 31,10,000 ఓట్లు తొలగించారు. ఇతర మతాలకు సంబంధించిన ఓట్లు వచ్చేసి 2,30,000 ఓట్లు తొలగించారు. సో ఇది వాస్తవమైనటువంటి పరిస్థితి. కానీ బయట స్ప్రెడ్ అవుతున్న న్యూస్ ఏంటంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు అధిక సంఖ్యలో తొలగించారని చెప్పేసి అందులో వాస్తవం లేదు. అదేవిధంగా మమతా బెనర్జీ సర్ ప్రక్రియ ద్వారా ముస్లిం ఓట్లు తొలగించారని చెప్పేసి మతువా సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా తొలగించారని చెప్పేసి విపరీతంగా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తుంది. ఈ మతువా సామాజిక వర్గ ఓటర్స్ పశ్చిమ బెంగాల్లో 60 నుంచి 70 నియోజకవర్గాల్లో ప్రభావితం చేస్తారు. బంగ్లాదేశ్ నుంచి ఈ మతువా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు 1975 తర్వాత పశ్చిమ బెంగాల్లోకి రావడం జరిగింది. సో మతువా ఓటర్స్ అనేది పశ్చిమ బెంగాల్లో చాలా కీలకం. అందుకనే సర్ ప్రక్రియకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ చందాపరా నుంచి ఉత్తర 24 పరగనాల వరకు పాదయాత్ర చేసింది. సుమారు 3 కిలోమీటర్ల వరకు. ఈ ఏరియాని ఎందుకు ఎంచుకున్నదంటే మతువా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు భారీ స్థాయిలో అక్కడ ఉంటారు కాబట్టి సో ఆ రకంగా సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ యొక్క గ్రౌండ్ రియాలిటీ కనుక పరిశీలిస్తే అర్బన్ ఏరియాలో అదేవిధంగా హిందూ ఓటర్స్ సంబంధించినటువంటి బెల్ట్లో 2021లో తృణమూల్ కాంగ్రెస్ 29 సీట్లు సాధిస్తే బీజేపీ పార్టీ 21 సీట్లు సాధించింది. ఇప్పుడు ఆ అర్బన్ ఏరియా బెల్ట్ హిందూ ఓటర్స్ ఉన్నటువంటి బెల్ట్ లో బీజేపీ గణనీయమైన సీట్లు సాధించే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా మనం గమనించినట్టయితే పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ కలిసి వచ్చే అంశాలు ఏమిటంటే ముస్లిం సామాజిక వర్గ ఓటర్స్ 80 నుంచి 90 నియోజకవర్గాలు డైరెక్ట్ గా ప్రభావితం చేయడం ఒక అంశం అయితే మహిళా ఓటర్లు కూడా మమతా బెనర్జీ వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే లక్ష్మీ బండర్ పథకం వల్ల చాలా మంది మహిళలు లబ్ధి పొందారు. అదే విధంగా బీజేపీ పార్టీ అర్బన్ ఏరియాలో స్ట్రాంగ్ ఉంది, పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, కార్యకర్తల రూపాన. కానీ అదే టీఎంసీ పార్టీ అర్బన్ ఏరియాతో పాటు రూరల్ ఏరియాలో గ్రౌండ్ పరంగా ఆలోచిస్తే, గ్రౌండ్ రియాలిటీ ప్రకారంగా ఆలోచిస్తే పోల్ మేనేజ్మెంట్ అద్భుతమైనటువంటి కార్యకర్తలు